ప్రజల కోసం పోరాడిన తనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100కు పైగా కేసులు పెట్టిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తనపై 3 సార్లు హత్యాయత్నం కూడా చేశారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేక అనేక కార్యక్రమాలు ఆగిపోయాయన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీనే ఉండాలని తెలిపారు. అక్కడ పైసలు వస్తాయని చెప్పి నేను 4 ఇయర్స్ కేసీఆర్ ప్లీజ్ సార్ అప్రూవల్ లేదు సార్. కేంద్రం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ రోడ్ వేయించరాదు, ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ కేటాయించరాదు. ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ అయ్యారు. వేములవాడ ప్రసాదం స్కీమ్ కింద 100 crores ఇలా 500 crores వస్తాయి. నేను డైరెక్ట్ మోడీ గారు ఇవ్వాలి, ఇక్కడికి నాకు ఇవ్వాలి, వేములవాడకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఎస్ మేము దీనికి ఒప్పుకుంటాం, ఇవ్వచ్చు అంటే అప్పుడు కేంద్రం ఇస్తుంది. ఇవ్వలే, అప్పుడు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే బండి సంజయ్ గుడి కట్టించినా బడి కట్టించినా. గుడి ఎవరు కట్టాలి, బడి ఎవరు కట్టాలి? అధికారం వాళ్ళు బడి కట్టాలి. అవునా కదా? ప్రసాదం స్కీలిస్తాంటే అనుమతి ఇవ్వలేదు. రామాయణ సర్క్యూట్ కింద కొండగట్టిన అభివృద్ధి చేద్దామంటే అనుమతి ఇవ్వలేదు. రోడ్ వేస్తామంటే అనుమతి లేదు.